హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ రొటీన్ హౌస్ వైఫ్ ఏం చేస్తుందో ఇంట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉదయం లేవగానే ఎందుకో ఫ్రెష్గా మైండ్ మొత్తం చెట్ల మీదకి మళ్ళిందండి ఈరోజు నాకు. ఇంకా చెట్లను చూడగానే ఎందుకో ఒకసారి వీడియో కూడా తీద్దాము అన్నట్టుగా నేను చిన్న షార్ట్ వీడియో తీశాను మీకోసమని. తర్వాత ఇంకా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు రొటీన్గా ఇంట్లో నేను ఏం చేస్తుంటాను, ఏం వండుకుంటాను, ఏం తింటాను అనేది చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇంకా దీంతో పాటు మీకు చిన్న టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఆ టిప్పు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో. ఇంకా ఉదయాన్నే మంచిగా ఫ్రెష్గా ఇంట్లో బయట పని అంతా అయిపోయాక ఇంకా ఇంట్లోకి వచ్చి స్నానాలు, పూజలు అవన్నీ అయిపోయాక ఇంకా పాలు వచ్చాయండి. మంచిగా పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పాలు వేడెక్కుతున్నాయి. ఇంకా టిప్ వచ్చేసి ఇదేనండి. రోజు నేను హాట్ వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ అంటే ఉదయాన్నే హాట్ వాటర్ తీసుకుంటాను, కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మీకు చూపిస్తున్నది ధనియాల వాటర్ అండి. ధనియాల వాటర్ దేనికి యూజ్ చేస్తున్నాను అంటే, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్న లేడీస్కి ఇంకా ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రెష్ అవుతుంది బాడీ మొత్తము. మీరు కావాలంటే వాడి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేను ప్రతిరోజు తీసుకుంటాను, కానీ ఉదయాన్నే తీసుకుంటేప్పుడు మాత్రం హాట్గా తీసుకుంటాను. ఇంకా తర్వాత చల్లగైనాక పొద్దున్నాక అప్పుడిన్ని ఇప్పుడిన్ని తాగుతూనే ఉంటాను. ఇంకా అదన్నమాట టిప్ వచ్చేసి. మీరు కూడా యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమవుతుంది. నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో, మీకు వాడిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇంకా ఈరోజు వచ్చేసి టిఫిన్కి ఇంకా ఉప్మా చేసుకుంటున్నానండి. ఇంకా ఉప్మాకు వచ్చేసి రవ్వ మంచిగా గోధుమ కలర్ వచ్చిందాక మంచిగా వేయించుకొని ఇంకా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. దాని తర్వాత పోపు వేసాను. ఇంకా అందులోకి కావాల్సినవి ఏమున్నది, పోపు దినుసులు, ఎండుమిర్చి, కాజు, ఇంకా తాలింపు దినుసులు ఇవన్నీ వేసాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఇంకా మంచిగా వేగుతుండగానే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. ఇంకా మనము ఏదైనా సరే మనకి చిన్న గిన్నె, మన గ్లాస్ అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక్కటి తీసుకుంటే 2 వాటర్ వేసేసుకోవాలి. అలాగే నేను ఇంకా 2 వాటర్ పోసి అవి మరిగినాక నేను ఎప్పుడైనా సరే ఉప్పుతో పాటు షుగర్ కూడా వేస్తానండి. నాకు ఇది చాలా వరకు మహారాష్ట్రన్ చేస్తారు, మహారాష్ట్రియన్సే చాలా వరకు యూజ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి అంతగా తెలియదు, కానీ ఇలా చేయడం వల్ల ఎంత బాగుంటుందంటే టేస్ట్ మంచి కమ్మదనం వస్తుంది అన్నమాట. స్వీట్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ వాడి చూడండి. మీరు ఒక స్పూన్ ఉప్పు వేస్తే మాత్రం ఇంకొక స్పూన్ షుగర్ కూడా వేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా మరిగాక రవ్వ వేసేసి మంచిగా చిన్నగా పెట్టి మూత పెట్టానండి. ఇంకా ఒకవైపు అది అవుతుండగానే ఇంకొక పక్క నేను ఈ ధనియాల వాటర్ కూడా ఇంకా తీసుకుంటూనే ఉన్నాను. హాట్గానే తాగాలి కాబట్టి ఇంకా అవి తాగాక ఇంకా ఇంత మంచిగా ఉప్మా చేసుకొని దానికి కాంబినేషన్ టీ. నాకు ఉప్మా ఉన్నది అంటే ఇంకా ఆ రోజు కంపల్సరీ తాగుతానండి. అంత ఇష్టం అన్నమాట. ఎవరైనా ఉప్మాతో చాయ్ తాగే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు ఎంతవరకు నిజంగా అలా తాగుతారు అనేది. నాకు మాత్రం ఫుల్ పిచ్చండి. అసలు ఉప్మా చేస్తే కంపల్సరీ టీ ఉండాలి కాంబినేషన్లో. ఒక పక్క టీ తాగుతూ ఇంకో పక్క ఉప్మా తింటూ ఉంటాను, కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు అంటారు కదా, మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా చేయాలి అని. మనకు ఏది తినబోతే తినాలండి. అది చెప్పలేం కదా జీవితాలకి. మనకి రేపు అనే దానికి నమ్మకం లేదు కాబట్టి మనకి ఇప్పటికిప్పుడు ఇది తినబుద్ధి అవుతుంది అని అంటే మాత్రం కంపల్సరీ చేసుకొని తినేయండి. జీవితాలకి ఎలాంటి భరోసా పెట్టుకోకండి నిజానికి. అది ఇంకా తర్వాత ఈరోజు మంచిగా బోడ కాకరకాయలు తెచ్చానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు రేటు కూడా మామూలుగా లేదు. ఫస్ట్ వస్తే ఎంత రేటు ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. 100 రూపీస్కి పైకే ఉంటే కానీ తగ్గవండి. పాపం తనతోటి నేను బేరం చేసి ఒక 1/2 కిలో తీసుకుంటాను, నా మట్టికి కనీసం 80 రూపాయలకే ఇవ్వండి అని అంటే ఇంకా తనతో ఇంకా వాదించి 80 రూపాయలకి ఇచ్చాడండి. 1/2 కేజీ తెచ్చాను. ఫ్రెష్గా ఉన్నాయి లేతగా, కానీ ఒక్కొక్కటి మాత్రం గింజలు ఉన్నాయి. నాకు ఎందుకో గింజలు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నిజానికి నోట్లో పడితే. అందుకనే నేను కట్ చేసినప్పుడే ఆ గింజలు అనేది తీసి మొత్తము మంచిగా కట్ చేసుకుంటాను. లేత అయితే అట్లానే కట్ చేస్తాను, గింజలు ఉంటేనే తీసేస్తానండి. ఎందుకో నాకు అవి నచ్చవు పంట కింద పడితే. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే వండుకుంటారు, కానీ నాకు నచ్చదు.
అది సంగతి. అయితే ఇంకా మంచిగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని మంచిగా పోపు వేసుకున్నాను. కానీ ఈ కర్రీలో ఫస్ట్ మనం కరివేపాకు వేసుకోవాలి. ఎందుకో మీరు వండి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మనకి ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు వేగిన తర్వాతనే మిగతా మనము ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ వేసుకొని వేగాక మంచిగా కొత్తిమీర కూడా వేసి తర్వాత ఇంత అల్లం పేస్టు పసుపు వేసాక ఈ బోడకాకరకాయలు మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి అట్లానే వేయాలండి. మంచిగా వేసి మంచిగా ఒక 5 మినిట్స్ అయినా ఆయిల్లో మంచిగా ఉడకాలి దమ్ములో. కుక్ అయితే కానీ మంచిగా ఉంటుంది అన్నమాట. దాంట్లోనే సాల్ట్ వేసిన తర్వాత అప్పుడు నేను టమాటా వేస్తానండి. టమాటా నాకు గ్రేవీకి కంపల్సరీ కావాలి. కొంతమంది వీటిని ఫ్రై కూడా చేసుకుంటారు. ఈ బుడకాకరకాయల్ని మనం సింపుల్గా టమాటా వేసుకొని వండుకోవడమే కాదు, చికెన్తో వండుకోవచ్చు, పెసరపప్పుతో వండొచ్చు, శనగపప్పుతో వండొచ్చు, ఇంకా కొంతమంది ఎగ్గుతో కూడా ఉడకబెట్టి కట్ చేసి ముక్కలుగా వేసి వండుకుంటారు. లేదు అంటే కాకరకాయ పులుసు కూడా పెట్టుకుంటారు. కానీ భలే ఉంటుందండి. ఎంత టేస్ట్ ఉందంటే మీకు నేను ఈరోజు ఉదయం తిన్నాకనే మీకు ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను కదా, అంత బాగుందండి నిజానికి కర్రీ. అసలు నిజంగా కూడా ఇదే టైంకి మనకి కాకరకాయలు దొరుకుతాయి కాబట్టి బోడ కాకరకాయలు మనం కంపల్సరీ తినాలండి. ఇంత ఉంది కదా రేట్ అని ఆలోచించవద్దు, ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది అన్నట్టుగా అది కంపల్సరీ తినాల్సిందే. సంవత్సరంలో ఒక్కసారే వస్తాయి కాబట్టి అవి మీకు వీలైనంత వరకు ఉన్నంత వరకు అవి కాకరకాయలు కంపల్సరీ అప్పుడో ఇప్పుడో తెచ్చుకొని తినండి, చాలా బాగుంటుంది. కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. మంచిగా టమాటా వేసాను, టమాటా ఉడికాక మంచిగా మెత్తగా అయినాక అప్పుడు నేను కారము ధనియాల పొడి వేసానండి. అది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ వదిలేసాను మంచిగా పట్టడానికని. దాని తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉంచి బంద్ వేసానండి. ఎంత బాగుందంటే అంత బాగుంది, చెప్పొద్దు, ఇంకా మాటలు అన్నట్టు లేవు అన్నట్టుగా నిజానికి దానికి అంత బాగుంది కర్రీ. ఇంకా ఈరోజు ఎందుకో పని అయ్యాక నాకు కొంచెం ఇంటి మీద బెడ్రూమ్ కొంచెం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కొంచెం డెకరేషన్ చేయాలి, ఇల్లుని కొంచెం మార్చాలి. ఎందుకో బోరు కొడుతుంది కదండి నాకు, ఇటున్నది అటు అటున్నది ఇటు, ఇంట్లో సర్దడం అంటే చాలా పిచ్చి నిజానికి. ఎంత మంచిగా చదువుకుంటుంటా అంటే ఇది 4 రోజులు చూసానంటే ఇది ఇంకో సైడ్కి వెళ్ళవలసిందే అలా అనిపిస్తుంటుంది అన్నమాట. అయితే ఇంకా నాకు కొత్తిల్లు కట్టుకున్నాక నేను బెడ్రూమ్లో పైన డెకరేషన్ చేసుకోవాలని ఫస్ట్ నుంచి ఉండే నాకు. కాకపోతే ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇంకా నాకు అమెజాన్ నుంచి వెళ్ళి నేను అవి తెప్పించుకున్నాను. డెకరేషన్కి తెప్పించుకొని స్వయంగా నేనే కొలతలు చూసుకొని ఎలా పెట్టాలి అని చూసి నా ఐడియాతోటే నేను మార్చుకున్నానండి. లైటింగ్స్ కానీ ఆకులు అట్లా గ్రీనరీ లాగా మంచిగా మధ్యలో మా ఇద్దరిది ఫోటో వచ్చేలాగా అది ప్లాన్ చేసి మంచిగా చేశానండి. టైం బాగానే తీసుకున్నాను, మీకు వీడియోలో ఒక 2 మినిట్స్ కనిపిస్తా కావచ్చు, కానీ నిజానికైతే టైము 1 అవర్ పట్టిందండి. మంచిగా కొలతలు కరెక్ట్గా చూసుకొని ఎలా పెట్టాలి, ఎటు చేయాలి, లేదు మళ్ళీ ఇలా బాగాలేదు అలా పెట్టాలి అని అటు ఇటు తిరుక్కుంటూ మొత్తానికైతే సాధించాను, పెట్టాను. చాలా అంటే చాలా అవుట్పుట్ బాగుంది నిజానికి. నాకైతే ఇప్పటికైనా కానీ అది చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, ఎంత బాగా చేశాను కదా, ఇంకా ఏమైనా చేస్తే బాగుండే అని మనకి కొత్త ఐడియాలు కూడా వస్తుంటాయండి. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే నిజానికి మన మైండ్ చాలా వరకు ప్రశాంతతనిస్తుందండి మనకి. ఓకే ఇవాళ ఇది చేసుకున్నాను, రేపు ఇది చేసుకున్నాను అంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ మన పని మీద పెట్టుకోవడం వల్ల మన మైండ్ అనేది ఇంకా అన్ని టెన్షన్స్ పోతాయండి. నేను ఇంట్లో ఇంకా నీకేంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా ఏం పని ఉంటుంది అంతగానంటే ఎవరికైనా ఉంటుందండి. ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. మనకి పని లేదు అని అనుకుంటే కూర్చొని తినే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కడిదక్కడ పెట్టుకొని కూర్చొని తినడానికి ఏముందండి, పెద్ద విషయం అది కాదు కదా. మనం ఇల్లుని మనం ఎలా ఉంటామో మనకు మన ఇల్లు ఉంచుకున్నప్పుడే ఆ ఇంటికి అందం మనకు అందం. అందుకనే పెద్దలు అన్నారు కదా, ఇల్లు చూడు ఇల్లాల్ని చూడని. అందు గురించలే మనం అనేది ఎంతవరకు ఉంటామో మన బాడీ ఏందండి సైకిల్ చైన్ లాంటిది అన్నట్టుగా. చైన్ నూనె పోస్తే ఎలా తిరుగుతుందో తొక్కుతూ ఉంటే తిరుగుతుంటుంది కదా. ఎప్పుడన్నా జంగు అయినప్పుడు ఏం చేస్తాం, దాంట్లో నూనె పోసి మరీ దాన్ని తోలుతాం. కాబట్టి అలాగే మన ఒంటిని కూడా మనం ఎప్పుడు
ఒక స్ప్రింగ్ లాగా లేవడం, కూర్చోవడం, పని చేయడం, అది ఇది చేస్తుంటూనే మన ఒళ్ళు కూడా అలాగే ఉంటుంది సైకిల్ చైన్ లాగా. లేదు అని కాళ్ళ దగ్గర పెట్టుకొని ముడుచుకొని ఈరోజుకి రెస్ట్ చేద్దాము, ఈరోజుకి ఈ పని ఇట్లనే అనుకుంటూ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, మన బాడీ మనతో సహా మన బాడీ కూడా మొత్తం బూజెక్కిపోతున్నట్టుగా ఎక్కడికక్కడికి బిగించుకుపోతాయండి. కాబట్టి మన ఒళ్ళుని కొంచెమైనా కష్టపెట్టాలి, మన మైండ్ను కూడా పనికి ఏంది ముందుకు తీసుకుపోవాలన్నమాట, పనిలో పడేసి. చూసారా ఎలా వచ్చింది అవుట్ఫుట్? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఈసారి ఇలా చేశాను, ఇంకొకసారి ఇంకొంచెం వేరే డిజైన్ మారుద్దాం, ఏమున్నది, మన చేతిలో పనే కదా, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. నాకు ఫుల్ పిచ్చండి, దియాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా దివాళీ వచ్చాక మీరు చూసారు కదా నా ప్రతాపం, అప్పుడు ఇంకా పెట్టేస్తాను, అంత ఇష్టం అన్నమాట నాకు. ఈ రోజుకి బెడ్రూమ్ ఇలా డెకరేషన్ చేసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా చేసుకోండి, మీ వారికి హ్యాపీనెస్ని ఇవ్వండి. బెడ్రూమ్ కాదండి, ఇల్లును మొత్తం హ్యాపీ, మనం ఎంత సదురుకుంటే అంత బాగా ఉంటుంది. కాబట్టి మనకు కూడా మైండ్ హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.